నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు 'విజేత ఎవరు' అనే కథను విందాం. శంకరపల్లెలో అమ్మవారి జాతర సందర్భంగా చివరి రోజున ఎడ్లబండి పందాలు జరగబోతున్నాయి. దానికి ఆ ఊరి జమీందారు ముఖ్య అతిథి. పోటీలో 10 ఎడ్ల బండ్లు పాల్గొంటున్నాయి. చంద్రం తన ముద్దుగా పెంచుకుంటున్న ఎద్దులతో బండి కట్టి సిద్ధంగా ఉన్నాడు. నిర్వాహకులు జెండా ఊపి పోటీ ప్రారంభించారు. ఎవరికి వారు తమ బండి అందరికంటే ముందు పరుగు తీయాలని ఎద్దులను చెర్నాకోలతో కొడుతూ, ముళ్ళు కర్రలతో పొడుస్తూ పరుగులు తీయిస్తున్నారు. చివరకు కొద్ది సమయం తేడాతో 2 ఎడ్ల బండ్లు లక్ష్యాన్ని చేరాయి. వారిలో ఒకరిని మొదటి విజేతగా, మరొకరిని రెండో విజేతగా ప్రకటించారు న్యాయ నిర్ణేతలు. చంద్రం బండి మాత్రం 3వ స్థానంలో నిలిచింది. అప్పుడే జమీందారు కొడుకు శేఖర్ వేదిక మీదకు వచ్చి, మీరేమో సంబరాలు చేసుకుంటున్నారు, పాపం ఎద్దులు చాలా గాయపడ్డాయి, అవి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న విషయం మీకు తెలుసా అన్నాడు. వెంటనే జమీందారుతో పాటు అందరూ వేదికపై నుంచి దిగి ఆ 10 జతల ఎడ్లను పరిశీలించారు. ఒక జత ఎద్దులకు తప్ప అన్నిటికీ దెబ్బలు కనబడుతున్నాయి. మనుషులు పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు ఎవరి శక్తి కొద్దీ వారు పరుగు తీస్తారు. పరుగెత్తాలని వారిని ఎవరూ కొట్టరు. ఇక్కడ కూడా అదే పద్ధతి పాటించాలి అన్నాడు శేఖర్. అవును, నువ్వు చెప్పింది నిజమే. నీ ఉద్దేశంలో ఏ ఎద్దుల బండి గెలిచిందో చెప్పు అన్నాడు జమీందారు. ఏ గాయాలు లేకుండా గెలిచిన ఎడ్లున్న బండి యజమాని చంద్రం ఒక్కరే విజేత అన్నాడు శేఖర్. అవును అని జమీందారు, న్యాయ నిర్ణేతలు చంద్రానికి బహుమతి ఇచ్చి గౌరవించారు. ఇక మీదట ఎప్పుడు పోటీలు జరిగినా ఎడ్లను అసలు హింసించకూడదని నిర్వాహకులు తీర్మానం చేశారు. కథ సమాప్తం.